పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభం తల్లి. గురుగారు, ఒక పెద్ద సందేహం. విశ్వానికి మనిషికి సంబంధం ఉంటుందా? ఒకవేళ ఉంటే గనక మనిషికి ఏవైతే కావాలో అవి విశ్వానికి తెలుస్తాయా? తెలిస్తే గనక అవి ఎలా అనుగ్రహింపబడతాయి? విశ్వానికి మనిషికి సంబంధం అంటే మనిషిలో ఉండే ఆత్మస్వరూపానికి సంబంధం. మనిషి అంటే ఇప్పుడు మీరు నేను మనుషులు శరీరాకృతి కాదు, కాదమ్మా, లోపల ఉన్న ఆత్మ. అది విశ్వానికి సంబంధం. ఆత్మస్వరూపము భవస్వరూపము ఒకటే. అది ఈచ్ఛతో తాను నిర్ణయించుకున్న దానికోసం ఈ అవతారాలు మానవ అవతారాల్లో వస్తుంది. విశ్వము మనలో ఉండేటువంటి ఆత్మ రెండు కూడా విశ్వాత్మలు కూడా అనొచ్చు. ఒకటే. అది పర్పస్ఫుల్ గా వస్తోంది కాబట్టి అది విడిపడుతోంది, అదర్వైజ్ విడిపడదు. మనిషిలో ఉన్న ఆత్మతో విశ్వానికి సంబంధం ఉంటుంది అంటున్నారు. అసలు విశ్వాత్మలోంచి వచ్చిందే ఈ యొక్క మానవాత్మ. విడివిడిగా రెండు వేరు కాదు కాదు, అది వేరువేరుగా అయినప్పుడు దాని యొక్క ప్రత్యేకతలు వేరవుతున్నాయి. ఇప్పుడు వేరు కాదు అన్నప్పుడు గురువు గారు, మరి ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇది కావాలి అని అనిపించింది అనుకోండి, అవి వెంటనే ఎందుకు జరగట్లేదు? కొంతమందికి జరుగుతాయి, ఇప్పుడు కావాలనుకోగానే కొంతమందికి జరిగిపోతూ ఉంటాయి. అలా ఎలా జరుగుతాయి? అలా మాకు అనుగ్రహింపబడాలి అని అంటే గనక ఏం చేయాలి? అంటే ఇక్కడ విశ్వాత్మ అనేటువంటిది మన సోల్ విడిపోయిన తర్వాత, మన ఆత్మలు విడిపోయిన తర్వాత అది పరిమితమైనటువంటి స్థితిలో వస్తుంది, సైజులతో సహా, ఆలోచనలతో సహా. అది యూనివర్సల్ మైండ్, ఇది లిమిటెడ్ మైండ్. కానీ దీనికి అది కనెక్ట్ అయితే ఇది కూడా యూనివర్సల్ మైండ్లో ఉండే కేపబిలిటీస్ అన్నీ వస్తాయి. అది కనెక్ట్ అవ్వడం ఏంటంటే యోగం ద్వారా కానీ ఏకాగ్రతతో కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. అది ఏమి పెద్ద ఇబ్బంది అయిన విషయం కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మానవులకి థాట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఉన్నటువంటి ఒక మంచి ఉపాయం, ఒక మంచి సలహా ఒక అతను ఇస్తారు. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ మనిషికి రావడానికి ఆ టైంలో వారు పొంది అనిపించి చెప్తారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వంలోంచి వస్తుంది. అంటే విశ్వ ఆత్మ యూనివర్సల్ మైండ్ అది మీకు ఇస్తోంది. ఇవ్వడం గురించి చెప్తున్నా, ఆ థాట్ ఇస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఇప్పుడే అనుకున్నానే, నాకు ఇలా ఆన్సర్ వచ్చింది. అది వేరే వాళ్ళకు కూడా సేమ్ అనిపించవచ్చు. వాళ్ళకి కావాల్సిన విధంగా. అంటే ఇది అంతా మనుషులకి ఎలా సంబంధాలు, మానవులకి సంబంధాలు ఉన్నాయో విశ్వాత్మకి మనలో ఉండే ఆత్మలకి సంబంధాలు ఉంటాయి. మనం గనక దాన్ని ట్యాప్ చేయగలిగితే తప్పకుండా విశ్వాత్మలో ఉండే ఆలోచనలు, పరంపరలు, జ్ఞానము అన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు విశ్వంలో ఉన్న శక్తి, దేవుడి శక్తి రెండు ఒకటేనా గురువుగారు? దేవుడు అనేటువంటిది పదం వాడేది. విశ్వంలో ఉండే శక్తి భగవత్ శక్తిగా మనం అనుకుంటున్నాం. అంటే బాగా శక్తి కలిగింది, అందుకే భగవంతుడితో పోల్చాం. ఒక్కడుగా విడిగా ఉండడు, అంతటా తానే నిండినవాడు కదా. అందుకని ఒక్కడిగా ఎప్పుడు చూడకూడదు. మనం విశ్వ శక్తిగా చూడాలి, అంతే, విశ్వాత్మగా చూడాలి. విశ్వంగా మీరు ఆ విశ్వంలో కలవాలి. అందుకని మనం పొందొచ్చు. మీరు అప్లికేషన్ లాగా ఉద్యోగం కావాలంటే ఎలా పెడతామో అలాగే విశ్వాన్ని కోరుతూ మీకు కన్వీనియంట్ టైంలో, బ్రహ్మముహూర్తంలో కానీ లేకపోతే మీకు ఇష్టమైన అనుకూలమైన టైంలో మీరు గనక విశ్వంలో కోరుకోవాలి మానసికంగా. నాకు ఇది కావాలి. అంటే బ్రహ్మముహూర్తం చాలా మంచిది. పోనీ మిగతా టైంలో డిస్టర్బ్ కాకుండా మీరు ఏకాగ్రతతో ఉండగలిగితే అదైనా గొప్పదే. అప్పుడు మీరు మనసులో గట్టిగా సీరియస్గా మనం గనక అనుకొని విశ్వాత్మకి ప్రజెంట్ చేస్తే మన థాట్ తప్పకుండా అది స్వచ్ఛమైన థాట్ అయితే. చాలా మంది అంటారు, నాకు మంత్రాలు రావండి, ఎలా పేరు ఎలా స్మరించాలో తెలియదండి, ఏమనాలో కూడా తెలియదండి అని అంటూ ఉంటారు. అక్కర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. అంటే అనుకుంటే అనుకోండి, అనుకోకపోతే మంత్రమా చేసుకోండి, మంత్రం లేకుండా చేసుకోండి. భగవంతుడు అనేటువంటి
పదం అనుకుంటారా అనుకోండి. అసలు విశ్వాత్మ విశ్వశక్తి అంటున్నాం కదా, దివ్య విశ్వశక్తిగా ఉన్నప్పుడు ఏదైనా మీరు అనుకోండి, మీలో ఉన్నది అదే, బహిర్గతంగా ఉన్నది అదే. మీరు ఆ విశ్వానికి ఇది అనుకోండి, నాకు ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, నా భార్యకి ఆరోగ్యం బాగుండాలి, నాకు కూడా ఆరోగ్యం బాగా ఉండాలి, నేను ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అవ్వాలి, విశ్వాన్ని కోరండి. ఇందులో మంచివే, భార్యకి ఆరోగ్యంగా ఉండడం తప్పు కాదు, పిల్లలు చదువుకోవడం తప్పు కాదు, పిల్లలు పెళ్లి చేయడం ఇది స్వార్థం లేదు, అది కనీస స్వార్థం ఉండాలి. అందరిది నాకు కావాలంటే తప్పు అవుతుంది. అప్పుడు అది అది భగవంతుడు అనే శక్తి కూడా మెచ్చదు. నీకు కావాల్సిందే నువ్వు తీసుకో అబ్బాయి, నువ్వు కడుపుకి ఎంత కావాలో అంత తిను, ఒక ముద్ద పెడతావా పెట్టు, అలా నీ కుటుంబానికి న్యాయంగా ధర్మంగా నువ్వు చేసుకో. నీకు ఒక 10 కోట్లు అవసరమా, సంపాదించు, తప్పులేదు. నాకు 100 కోట్లు అంటే కొంచెం ఆలోచన చేయండి. నువ్వు అనుభవించగలవా, తినగలవా, ఏమీ లేదు. అలాంటప్పుడు 100 కోట్లు ఎందుకు? నీకు ఇల్లు కావాలి, మంచి ఇల్లు కొనుక్కో, ఓ మంచి కారు కొనుక్కో, కంఫర్టబుల్ జరుగుతాయి. ఏది అది ధర్మానికి అనుగుణంగా, ధర్మ ప్రకారంగా. ఇతరులకి అన్యాయం చేసి ఇతరుల్ని కొల్లగొట్టి డబ్బులు తీసుకోవాలి అంటే క్షణికంలో నీకు రావచ్చు, కానీ నువ్వు ఎలాగో అనుభవించావు, మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. దానికి ఎత్తినప్పుడు కూడా వీడికి గుర్తుండదు, అది ఇంకొక ప్రాబ్లం. అందుకని ఎవరికి ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదు, అధర్మం చేయకూడదు. మీరు ధర్మ మార్గంలో నడవండి, మీకు కోరుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి, ఆ దివ్యశక్తి ఇస్తుంది. సింపుల్గా చెప్పాను నేను. ధ్యానం చేసుకోండి, ఉపాసన చేసుకోండి, నామం చేసుకోండి. బ్రహ్మ ముహూర్తం అనేది చాలా ముఖ్యమైన. యాక్చువల్గా చాలా దాని మీద ఇవి ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ 2:45 ఆన్వర్డ్స్ సూర్యోదయానికి ముందర వరకు ఆ టైం అని చాలా మంది యోగులు చెప్తారు. 2:45 ఆన్వర్డ్స్ అప్పటి నుంచి. సూర్యోదయానికి ముందు 1.5 hours ముందని అలా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది చెప్పినా నేనేమంటానంటే ప్రతిదీ బ్రహ్మముహూర్తం అని ఇంకో మాట చెప్తున్నా. అసలు ఆ టైమే ఎందుకయ్యా, ఇప్పుడు ఇది బ్రహ్మముహూర్తం కాదా, ఇది బ్రహ్మ ఇచ్చిన టైం కాదా, మంచి టైమే కదా. సత్ ఆలోచన, సత్ సంకల్పం ఎప్పుడు చేస్తే అది మంచి ముహూర్తం కిందే లెక్క. మీ హృదయం మంచిది అవ్వాలి, కోరుకోవడం మంచిది అవ్వాలి, దాని ముహూర్తాలు చూడక్కర్లా, మంచి జరుగుతుంది. మంచి ఆలోచించండి, మంచి జరుగుతుంది. మంచి అనే బీజాన్ని నాటండి, మహావృక్షం, మంచి మహావృక్షం అయిపోతుంది. ఒక టైం అంటూ బ్యాడ్, ఒక టైం అంటూ ఉన్నా లేకపోయినా మీ గుడ్ థాట్ క్యారీ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అంతే, వెరీ సింపుల్. మీకు అన్ని మంచిగా జరుగుతాయి. శుభాలే శుభాలు. మీ నోటి వాక్కు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శుభం తల్లి.